థ్యాంక్ యూ. రైట్, నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లక్ష్మణ్ గారు చెప్పింది చివరిలో చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను సంతృప్తిపరచడానికి, తమ ఫాలోవర్స్ను సంతృప్తిపరచడానికి వ్యవహరిస్తున్నాయి. అంటే 5 ఏళ్ళు మనం అనుభవించాం, ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దామని. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎవరికి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఎప్పుడు వస్తారని నేనేమి జోస్యాలు చెప్పడం లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారాల్సిందే. 14 ఏళ్ళు బ్రిటన్లో కన్జర్వేటివ్లు పాలించాక ఇప్పుడు లేబర్ పార్టీ రాలేదా? తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించాక కాంగ్రెస్ రాలేదా? ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళకే ప్రభుత్వాలు మారడం లేదా? మోడీ ప్రభుత్వమే 10 ఏళ్ళ తర్వాత దెబ్బతిల్లేదా? అందువల్ల ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అంటే ఎవరికి పోలీస్ వ్యవస్థ పైన గుత్తాధిపత్యాలు శాశ్వతం కాదు. ఎవరికి రాజారెడ్డి రాజ్యాంగం శాశ్వతం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం శాశ్వతం కాదు. అందువల్ల తమ కార్యకర్తల్ని, తమ సానుభూతి పనులు, తమ శ్రేణులు అనుభవించారు కనుక ఇప్పుడు తమ ప్రత్యర్థులు అనుభవించాలి. దీనివల్ల ఆ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల తమ పార్టీ వారు సంతోషపడతారు అని. సో అదొక వరకు మాత్రమే. కానీ అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీకి లాభం జరిగేది జేడీ లక్ష్మణ్ గారు చెప్పింది, లా అండ్ ఆర్డర్ కనుక స్ట్రిక్ట్గా మెయింటైన్ అయితే, రూల్ ఆఫ్ లా మెయింటైన్ అయితే ప్రజల్లో కూడా ఆ లెవెల్ ఆఫ్ సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు బేసిక్ సంక్షేమంతో పాటు ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డరు, పోలీస్ వ్యవస్థ చాలా ఇండిపెండెంట్గా, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. అందువల్ల ఇట్ ఇస్ ద పొలిటికల్ ఇన్సెంటివ్ కూడా. ముఖ్యమంత్రులు కూడా కన్విన్స్ చేయగలగాలి పార్టీ ఎమ్మెల్యేలని, పార్టీ శ్రేణుల్ని, అయ్యా మనకు పార్టీకి లాభం ప్రతీకారం తీర్చుకోవడం వల్ల కాదు, పార్టీకి కూడా లాభం ఏంటంటే చట్టబద్ధ పాలన. అలా అని చెప్పి అంతకు ముందు ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళని వదిలేయమని అనడం లేదు. కక్ష సాధింపు ఉండకూడదు కదా అని చెప్పి గత ప్రభుత్వంలో జరిగిన ఎక్సెసెస్ను వదిలేయమని చెప్పడం లేదు. దాన్ని ఒక ఇండిపెండెంట్ పోలీస్ వ్యవస్థ చేయాలి, పొలిటికల్ సిస్టమ్ కాదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మేము శిక్షిస్తాం అనడం వేరు, మంత్రి లోకేష్ అనడం వేరు కదా, నేను అంత చూసుకుంటా అని. సో జగన్మోహన్ రెడ్డి అనడం వేరు కదా. ఇప్పుడు అదే అండి, అప్పుడు లోకేష్ గారు అంటే దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగింపు ఆయన మాట్లాడారు. అందుకే లోకేష్లు జగన్ గారు నిర్ణయించాల్సింది చట్ట ఉల్లంఘనను. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడారు ఒక 1 minute చూద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి రెడ్ బుక్. వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉంటారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. ఓకే, దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు. సార్ చంద్రకుమార్ గారు మాజీ జడ్జి కూడా మనతో పాటుగా లైవ్లోకి వచ్చారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. ప్రొఫెసర్ నాగేశ్వర గారు. నమస్తే సార్. చంద్రకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఏం లేదు, రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. రెడ్ బుక్ అమలవుతుంది, అమలు చేస్తాం అని. అంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగం అమలైంది అని చెప్పి టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు మేము రెడ్ బుక్లో అన్ని రాసుకున్నాం, సో రెడ్ బుక్ అమలవుతుంది అని లోకేష్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అంటున్నాడు. మాకు మీరు హైకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా, సార్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు, సుదీర్ఘ కాలం లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశారు. నాకు దాదాపు 40 ఏళ్ళుగా తెలుసు. ప్రజల లాయర్గా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆదిలాబాద్లో చంద్రకుమార్ గారు ఎవరు అంటే చుట్టూ పేదవాళ్ళు ఎవరు ఏ లాయర్ చుట్టూ ఉంటే ఆయన చంద్రకుమార్ అని చెప్పేవాళ్ళు. అందువల్ల సరే, ఈ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తుంది రెడ్ బుక్ ప్రస్తావనను? ఇప్పుడు యాక్చువల్ గా ఈ రూల్స్, నోటిఫికేషన్స్ ఇవన్నిటిని కూడా కలిపి బ్రిటిష్ లో చర్చలలో రెడ్ బుక్ అనే ప్రస్తావన చేసేవారు. గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్, బ్రిటిష్ గవర్నమెంట్ అపరకంగా చెప్పాలంటే ఈవెన్ బడ్జెట్ స్కీమ్స్ అవన్నీ కూడా కలిపి అక్కడ రెడ్ బుక్ మాదిరిగా రిఫర్ చేసేవాళ్ళు. హలో సార్, మాట్లాడండి. తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు యాక్చువల్ గా వాట్ ఈస్ ఇన్ ద స్టాట్యూట్ అంటే కాన్స్టిట్యూషన్ లో ఏముంది, రాజ్యాంగంలో ఏముంది
అనేటటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి, అంటే దాన్ని ఫాలో చేయాలి